హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెరుగు ఆవడలను ఎంతో టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను మినపగుళ్ళని ఒక 4 hours పాటు బాగా నానబెట్టేసుకొని క్లీన్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం, పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోగా మనము ఒక బౌల్లోకి ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుందాము. ఈ పెరుగులోకి టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్లోకి యాడ్ చేసుకుందాము. పోపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. గారెలు ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, నేను ఇలా గారెల్ని హ్యాండ్ మీదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇలా మీకు కుదరకపోతే ఒక పాలిథిన్ కవర్ మీదైనా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలాగ గారెల్ని రౌండ్గా ప్రిపేర్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఒక సైడ్ బాగా కాలిపోయాయి, రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాము. ఇలాగ గారెలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులోకి యాడ్ చేసుకుందాము. గారెలు వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా పెరుగులోకి యాడ్ చేసుకుంటే ఇందులో ఉన్న ఉప్పు, కారము, అలాగే పెరుగు గారెలకి బాగా చక్కగా పడతాయండి. ఇలాగ ఒక్కొక్క గారెని పెరుగులో పూర్తిగా మునిగేంత వరకు బాగా గంటితో ప్రెస్ చేసుకోవాలి. చూడండి, పెరుగులో గారె అనేది ఈ విధంగా మునిగి ఉండాలి. ఇలాగ మనకి వీడియోలో కనిపిస్తున్న విధంగా గారె ఫుల్గా మునిగిపోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1/2 hour పక్కన పెట్టేసుకుందాము. 1/2 hour తర్వాత చూపిస్తున్నానండి. గారెల్లోకి నేను పైన గార్నిష్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గారెల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. గారెల్ని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే గారెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామండి. వావ్, గారెలు అయితే చాలా యమ్మీగా టేస్టీగా ఉన్నాయండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.